కేసీఆర్ తో కేటీఆర్ అత్యవసర భేటీ జరగబోతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లనున్నారు. శుక్రవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. ఇక విచారణ తీరును అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్. చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కేసీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ విచారణలో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇక ఇప్పుడు కేటీఆర్ తన విచారణ తర్వాత కూడా కేసీఆర్తో మొదటిసారి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కలవటం మీద కూడా ఈ భేటీ మీద ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత కేటీఆర్ మొదటిసారి వెళ్ళి కేసీఆర్తో భేటీ అవబోతున్నారు. దీని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ముఖ్యంగా ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో బీఆర్ఎస్ క్యాడర్ లో మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళనకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు సిట్ విచారణ తర్వాత, అలాగే కేటీఆర్ సిట్ విచారణ తర్వాత, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ దగ్గరికి హరీష్ రావు వెళ్ళనున్నారు. అలాగే కేటీఆర్ ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. సో ఆయనతో కీలక అంశాలపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో హరీష్ రావు అలాగే కేటీఆర్ ఈ రోజు దాదాపు రాత్రి వరకు 8-9 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. అక్కడ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి, సిట్ విచారణకు సంబంధించి, దాంతో పాటు మున్సిపల్ ఎన్నికల గురించి కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా సిట్ విచారణలో కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వీళ్ళు ఏం సమాధానాలు చెప్పారు, సో దానికి సంబంధించి ఎవరెవరు ఏ క్వశ్చన్స్ రెడీ చేశారు, ముఖ్యంగా ఏ వ్యక్తుల గురించి అడిగారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం డీటెయిల్స్ ఏం అడిగారు, వాళ్ళు ఏం రికార్డ్ చేశారు, మీరు నోటీస్ చేసింది ఏంటి, మీ నుంచి వాళ్ళు ఏం నోటీసులు తీసుకున్నారు, ఏం పర్టికులర్ గా ఏ విషయాలపైన మాట్లాడారు, వాళ్ళు క్వశ్చన్స్ వేశారు అనేది ఇక్కడ అడిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టుకొని కేసీఆర్ ఇవన్నీ అడగనున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ముగ్గురికి సంబంధించి, అంటే కేటీఆర్ ని ఏం అడిగారు, హరీష్ రావుని ఏం అడిగారు, సో వాళ్ళ సమాధానాలు ఏంటి, వీళ్ళు సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ సమాధానాలు ఏంటి, ఏ వ్యక్తుల గురించి అడిగారు ఏంటి, ఒకవేళ నోటీసులు మరి కేసీఆర్ ఇస్తే గనక అనుసరించాల్సినటువంటి ఏదైతే ఉంటుందో మొత్తం కూడా నోటీసులు ఇస్తే పార్టీ పరంగా మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, దీనిపైన మరి సుప్రీం కోర్టుకు వెళ్తారనేది కూడా ఒకవేళ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కి కనుక నోటీసులు ఇస్తే దీనిపైన పెద్ద ఎత్తున సుప్రీంకోర్టుకు వెళ్తారనేది తెలుస్తా ఉంది. సో ఇట్లాంటి కీలక విషయాలు అడిగే అవకాశం అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం ఉంది. క్యాడర్ ను, ముఖ్యంగా క్యాడర్ ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన తరంలో సో ఈ విచారణ సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కొంచెం దిగ్భ్రాంతికి గురైతా ఉంది. ఎందుకంటే కీలక నేతలు పోలీసుల చుట్టూ అలాగే కేసుల చుట్టూ తిరుగుతా ఉంటే క్యాడర్ లో అంత జోష్ ఉండదు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల వేళ జోష్ తగ్గించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నట్టు కూడా ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు చెప్పిన పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, అలాగే ఆయన వ్యూహం, అంటే గతంలో ఆయన దాదాపు 30-40 ఏళ్ల చరిత్రలో ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, ఇక్కడ రాష్ట్ర మంత్రిగా చేశారు, అన్ని శాఖలలో ఆయన దాదాపు పనిచేశారు. ఆయన అనుభవం మేరకి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు కీలక అంశాలపైన కూడా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలోనే ఉంది. సో దాన్ని ఎలాగా ఇది చేసుకోవాలనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా మరి ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి, మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదు, మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఇదంతా కూడా మీరు క్యాడర్ ని సిద్ధం చేసుకోవాలి, క్యాడర్ పైన ఫోకస్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం ఎలా నిలదీయాలి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అలాగే కాళేశ్వరం వ్యవహారం కావచ్చు, ఈ రేస్ వ్యవహారం కావచ్చు, ఈ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి తెర ముందుకు తీసుకొస్తుంది. వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి, 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇవన్నీ
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పే విధంగా కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా కీలక అంశాలపైన, ముఖ్యంగా సిట్ కి సంబంధించి కీలక అంశాలపైనే చర్చించనున్నారు. ఒకవేళ కేసీఆర్ కి నోటీసులు ఇస్తే గనక, కేసీఆర్ కి నోటీసులే గనక, ఒకవేళ నోటీసులు ఇస్తే గనక ఏం చేయాలి, సో పార్టీ లైన్ ఏంటి, పార్టీ కార్యక్రమాలు, హరీష్ రావు ఏం చేయాలి, కేటీఆర్ ఏం చేయాలి, అలాగే క్యాడర్ అంతా ఏం చేయాలి అనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారు. Yes, ఇప్పటికే సతీష్. కొన్ని ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం కేటీఆర్ కి కూడా నోటీసులు వస్తాయి అనేది కూడా కొన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రేణు. అయితే ఈ భేటీలో కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురే ఉండనున్నారా, లేకపోతే ఇంకెవరైనా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా పాల్గొంటారా? డెఫినెట్ గా పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు ఎవరికి పిలుపు రాలేదు. ఓన్లీ ఎందుకంటే సిట్ విచారణలో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి, సిట్ విచారణ జరిగినటువంటి ఇద్దరు వ్యక్తులే కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే, అలాగే ముగ్గురు కలిపి మాట్లాడనున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కేసు కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాల నుంచి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంది. సో దానికి సంబంధించి వీళ్ళు ముగ్గురు, ఈ కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురే అక్కడ చర్చలో పాల్గొనున్నారు. మొత్తం సుదీర్ఘంగా చాలా కాలం తర్వాత సుదీర్ఘంగా ఈ రోజు పెద్ద ఎత్తున చర్చించనున్నారు. దాదాపు 4 గంటల నుంచి కూడా దాదాపు 8-9 గంటల వరకు కూడా మొత్తం అన్ని అంశాలపైన, ఈ కేసు ఈ సిట్ విచారణ కావచ్చు, అలాగే మొత్తం అన్ని విషయాలపైన, మున్సిపల్ ఎన్నికలు, అలాగే మొత్తం క్యాడర్ కి అభద్రతా భావం పోగొట్టడం ఎలా, క్యాడర్ ని మన వైపు తిప్పుకునేది ఎలా, అలాగే ప్రజల్ని మన వైపు తిప్పుకునేది ఎలా, మొత్తం కేసీఆర్ వ్యూహం అంతా కూడా వాళ్ళకి ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా, ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా కొన్ని సింటమ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపా మరి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారనే సింటమ్స్ కూడా కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎస్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ జరుగుతుంది. ఇక కేటీఆర్ని ముఖ్యంగా కూడా నిన్న కేటీఆర్ విచారణ తర్వాత కూడా కేటీఆర్ తన అడిగినటువంటి కొన్ని ప్రశ్నల గురించి కూడా బహిరంగంగా మాట్లాడటం జరిగింది మీడియా ఎదుట. ఇక ఇప్పుడు కేటీఆర్ భేటీ అయి కేసీఆర్తో నిన్న అడిగినటువంటి ప్రశ్నలు, సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి తీరు, ఇదంతా కూడా కేసీఆర్కి తెలుపనున్నారు. ఇక హరీష్ రావును కూడా ఈ దర్యాప్తులు అడిగినటువంటి ప్రశ్నలు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏంటి ఈ వ్యవహారం అంతా కూడా తెలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత ఇవాళ కేసీఆర్కి కూడా సిట్ నుంచి ఈ వ్యవహారంలో నోటీసులు అందనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ భేటీ